హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ఫుల్ హ్యాండ్స్ వీడియో చూపిస్తున్నానండి. కంప్యూటర్ వర్క్లో కొంచెం ట్రెండీగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అందరూ రిస్ట్ దాకా హ్యాండ్స్ వేసుకోవడం కొంచెం ఫ్యాషన్ అయిపోయింది కదా, దానికి సంబంధించి చూపిస్తున్నాను. శారీ వచ్చేసరికి ఇలా పట్టు శారీ, దీంట్లో వచ్చేసరికి బ్లూ గ్రీన్ ఉంది. మీకు వీడియోలోకి వచ్చేసరికి కలర్ బ్లూ కనిపిస్తుందేమో, కొంచెం గ్రీన్ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మనకు ఒక్కొక్కసారి కలర్ కనుక అర్థం కాకపోతే ఇలా తిరగతిప్పేసి కనుక చూసుకున్నట్టయితే కలర్స్ మనకి శారీలో బాగా కరెక్ట్గా అర్థమవుతాయి. అండ్ దీని యొక్క వర్క్ కూడా చూద్దాము. వీళ్ళు వచ్చేసరికి నెట్ క్లాత్ మీద హ్యాండ్స్ అడిగారు, అలాగే బాడీ అంతా వచ్చేసరికి పట్టు క్లాత్ మీద, అంటే శారీలో బ్లౌజ్ అయితే తీసుకోలేదు, పట్టు మీద వేశారు. నేను వర్క్ చూపిస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది, మొత్తం పానీ వర్క్ లాగా వచ్చింది. ఇక్కడ నేను సిల్వర్, గోల్డ్, అలాగే బ్లూ, గ్రీన్ యూజ్ చేశాను. మొత్తం బ్యాక్ అంతా కూడా బూటీస్ ఇచ్చేసాను. ఇది బ్యాక్. అలాగే దీనికి వచ్చేసరికి బెల్ట్ కూడా అడిగారు, బెల్ట్ కూడా నేను ఈ పట్టు క్లాత్లోనే చేసేసాను. బెల్ట్ వచ్చేసరికి పట్టు క్లాత్లోనే చేశాను. సేమ్ డిజైన్ అయితే కాదు, కొంచెం రిలేటెడ్గా ఉండే డిజైన్ తీసేసుకొని వేశాను. సేమ్ అదే కాంబినేషన్తో వేసేసాను చూడండి బెల్ట్. అండ్ అలాగే ఇప్పుడు నెట్ మీద వచ్చిన హ్యాండ్స్ కూడా చూపిస్తాను. ఇంకా నేను పేపర్ కూడా రిమూవ్ చేయలేదు, ఫ్యూజింగ్ పేపరు. ఇంకా చూడండి హ్యాండ్స్, ఇది మొత్తం రిస్ట్ వరకు హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి చూడండి పైన ఇలా దాదాపు 22 ఇంచెస్ వచ్చేసింది ఇది హ్యాండ్. రిస్ట్ అంటే హ్యాండ్ సైజుని బట్టి మనకి మని చేతి కట్ అంటారు కదా, ఇక్కడ దాకా మ్యాక్సిమం బ్యాంగిల్స్ వేసుకునే దగ్గర దాకా వస్తుంది చూడండి. ఫ్లవర్స్ కూడా బాగా లోపల వచ్చే స్టిచెస్ కూడా మనకి స్ప్రింగ్ వర్క్ లాగా బాగా చాలా ఎంబోజింగ్గా బాగా వచ్చినాయి, చాలా అందంగా ఉంది. ఇంకా నేను ఇక్కడ పేపర్ రిమూవ్ చేయలేదు. హ్యాండ్ అనేది మీకు కావాలి అంటే సేమ్ నెట్, నేను ఇక్కడ డబల్ లేయర్ నెట్ అనేది యూజ్ చేశాను. నెట్ అనేది ఒక 2 లేయర్స్ యూజ్ చేశాను, ఎందుకంటే కొంచెం ఏదైనా మనకి ఇష్యూస్ వచ్చినా కూడా మధ్యలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. ఇలా నెట్ హ్యాండ్స్ వేసాము. ఇది చూడండి, ఇక్కడ నేను పేపర్ తీసింది చూపిస్తున్నాను. అడుగున శారీ ఉండింది, లేదా మనము డైరెక్ట్గా కావాలి అనుకుంటే లైనింగ్ లేకుండా స్టిచ్ చేయించుకోవచ్చు, అది ఎవరి చాయిస్ వాళ్ళది. లేదు మీకు ఇంకొంచెం మరి కొంచెం బాగా ఉండాలి, కలర్ షేడ్ మనకి ఇబ్బంది లేకుండా అలా ఉండాలి అనుకుంటే ఆర్గంజా క్లాత్ కనుక లోపల ఇంకొక లేయర్ యూజ్ చేసుకొని స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లవర్ కూడా బాగా స్ప్రింగ్ వర్క్ లాగా ఎంబోజింగ్గా వచ్చింది చూసారుగా. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా నెట్ మీద అయితే యూజ్ చేసి వేశాను. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.